వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. సో మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రీసెంట్గా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని వీరు కసరత్తు చేయడం ప్రారంభించారనమాట. అయితే ఈ యొక్క జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలి, భర్తీ చేస్తే తక్కువ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఎలా ఉంటుంది, ఎక్కువ చేస్తే ఎలా, మొదటిగా ఏ యొక్క డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు భర్తీ చేయాలంటే అన్నిటి మీద కూడా తర్జన పడుతూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారి యొక్క నిరుద్యోగులలో ఒక నిరుత్సాహం ఆందోళన గురి కావడం జరిగింది. సో వీరు నిరసనలు ర్యాలీలు చేపట్టడం జరిగింది. ఇక వీరు ఈ యొక్క నిన్నటి విభాగంలో వచ్చేప్పటికీ ఉద్యోగాల భర్తీ ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిరక్షణకు ఉద్యమించిన యువత అంటూ ఇక్కడ మనకి రావడం జరిగింది. ఇక ఉద్రిక్తలకు దారితీసిన ప్రగతి భవన్ ముట్టడి, అంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఉంటారో వారి యొక్క అధికారిక భవనం ప్రగతి భవన్, దీన్ని ముట్టడి చేశారు అంటూ కూడా ఇందిరా పార్క్ వద్ద ఆందోళన అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగుల నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వ రంగ విద్యా వ్యవస్థను పరీక్షించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అఖిల భారత యువజన సమాఖ్య, వీరు విద్యార్థులకి నిరుద్యోగులు సపోర్ట్ అండి. ఈ యొక్క ఏవైతే ఉంటాయో ఈ యొక్క సమాఖ్యల ఫెడరేషన్లు, సో వారు దీనిలో భాగంగా మద్దతునిస్తూ ఒక ర్యాలీని అనేది చేయడం జరిగిందనమాట. ఈ యొక్క తమ డిమాండ్లను ఉద్యోగాలను త్వరగా ఫిల్ చేయాలంటూ కూడా రావడం జరిగింది. రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తుందంటూ కూడా వీరు నినాదాలను తమ యొక్క కొటేషన్గా మార్చుకోవడం జరిగిందనమాట. ఇక సో ఇదే కంటెంట్ మనకు సంబంధించి వేరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి, చెలో ప్రగతి భవన్ ముట్టడి చేపట్టిన విద్యార్థి సంఘాలంటూ ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి వేలాది మంది నిరుద్యోగులు అండ్ విద్యార్థులు అంటూ రావడం జరిగిందంట. సేమ్ ఇది కూడా ఇదే కంటెంట్ అండి. ఈ యొక్క రాష్ట్ర గవర్నమెంట్ జీవో 25ను జారీ చేసి 3750 ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడానికి కుట్ర చేస్తుందంటూ కూడా వీరు ఒక నినాదంగా ముందుకు వెళ్ళడం జరిగింది. ఇంకా అదేవిధంగా వీటిని ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కరోనా కాలంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, జీవో 46ను తొంగలో తొక్కి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారని వీటిని తక్షణమే నియంత్రించాలని కూడా కోరారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి 3800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, ఇవి స్టూడెంట్స్కి అనేది సంబంధించి ఖచ్చితంగా వీటిని విడుదల చేయాలంటూ కూడా వీరు ప్రధానంగా గళమెత్తడం జరిగింది. ఇక చెలో ప్రగతి భవన్ ముట్టడి సక్సెస్ అయిందంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. ఏదేమైనప్పటికీ ఇవన్నీ కూడా మనకి విద్యార్థులు నిరుద్యోగులకు సంబంధించింది. ఉద్యోగాలు మాకు వీలైనంత త్వరగా చేపడితే మాలో కొంత ఎంకరేజ్మెంట్ వస్తుంది, మేము ముందుకి చదువుకుంటూ వెళ్తూ సాధించడానికి సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఏర్పడతాయి అంటూ వీరు ప్రధాన నినాదంగా ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఇంకా సేమ్ ఇది వచ్చేటి నల్గొండ జిల్లాలో మనకు వచ్చేటికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేయాలంటూ వీరు కూడా ధర్నా చేయడం జరిగింది. ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారనమాట. ఇంకా యూనివర్సిటీ వాళ్ళగా ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను కూడా భర్తీ చేయాలంటూ వీరు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో ఇచ్చినటువంటి రాకముందు హామీ ఏదైతే ఉందో నిరుద్యోగులు ఉంటారో వారికి నిరుద్యోగ వృత్తి 3000 రూపాయలు ఇస్తాము, ఇక పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను పెంచాలని, అవుట్సోర్సింగ్ విధానం తొలగించి శాశ్వత నియామకాలు చేపట్టాలని ఈ యొక్క ర్యాలీలో వీరు కోరడం జరిగిందనమాట. సో ఇవి కూడా నిరుద్యోగులకు సంబంధించిన అప్డేట్స్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేవాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఆర్ వ్యవస్థ నిర్వీర్యమవుతుందంటూ కూడా మనకి అర్థమవుతుంది. ఈ రీసెంట్గా మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా దీనికి సంబంధించి చెప్పడం జరిగింది. విఆర్ఓల జాబ్ చార్ట్ ప్రకటించాలి. అసలుకి విఆర్ఓల పరిస్థితి ఏంటి, మేము విఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నామా, లేకుంటే మా యొక్క పరిస్థితి ఏంటి, ప్రమోషన్స్ ఉన్నాయా లేవా అంటూ ఒక క్లియర్ జాబ్ చార్ట్ మాకు ప్రకటించాలంటూ జాబ్ చార్ట్ వీరు డిమాండ్ చేయడం జరిగింది. ఈ యొక్క డిమాండ్లో వీరు నల్ల బ్యాడ్జీలతో స్థానిక తహసీల్దార్ కార్యాలయంతో నిరసన వ్యక్తం చేశారంటూ కూడా ఇక్కడ మనకి రావడం జరిగింది. విఆర్ఓ వ్యవస్థకు సంబంధించి ఈ యొక్క విఆర్ఓ వ్యవస్థని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం అనమాట ఈ పూర్తిగా రద్దు చేసి ఏడాది గడిచిందనమాట. ఇప్పటివరకు ఈ 1 year అయినప్పటికీ ఇప్పుడు కూడా ఎటువంటి జాబ్ చార్ట్ లేదన్నారు. అయితే గతం కంటే ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. విఆర్ఓ సంఘం వాళ్ళు ఈ యొక్క ధర్నాల్లో పాల్గొన్నప్పుడు ప్రధానంగా ఈ యొక్క నినాదంగా మార్చుకోవడం జరిగిందంట అన్నమాట. సో ఇవన్నీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి విద్యార్థుల జాబ్ క్యాలెండర్కి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, ఎవరైతే విఆర్ఓ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలకి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో క్లియర్గా వివరించడం జరిగింది. సో ఇలానే మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.